హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా టెట్కి చాలా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చేసినట్లయితే మీరు ఎక్కడ వెనుకబడి ఉన్నారో మీకు క్లియర్గా తెలుస్తుంది. వాటిని మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అంటే అదర్ సబ్జెక్ట్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ ఇటువంటివి మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ప్లేలిస్టులు ఉన్నాయి ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తన అనగా? వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనను పరిపక్వత అంటాం. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొన్ని మార్పులు బయటకు కనిపించనప్పటికీ శిశు వికాసం నిరంతరం జరుగుతుందని తెలిపే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జననానంతర పరిసరం కానిది? జననం తర్వాత పరిసరం కానిది ఆప్షన్ 4 తల్లి గర్భం. తల్లి గర్భం అనేది జనన పూర్వ పరిసరం. నెక్స్ట్ వన్, సందిగ్ధ వయసు. ఆన్సర్ ఆప్షన్ 3 కౌమార దశ. నెక్స్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి గల దశ ఏది? ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఉన్నటువంటి దశ ఆప్షన్ 3 పూర్వ వయోజన దశ. నెక్స్ట్ వన్, మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ గ్రంథ రచయిత ఆప్షన్ 2 మెక్కిన్ క్యాటిల్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ ఉపయోగించని ప్రజ్ఞా పరీక్ష? ఆన్సర్ ఆప్షన్ 3 నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ వన్, ఏ ఉపాధ్యాయుడైతే తన విద్యార్థులను బాగా ఇష్టపడతారో ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థులందరూ ఇష్టపడతారు. ఈ వాక్యం సూచించేది? ఆన్సర్ ఆప్షన్ 3 అభిరుచి. నెక్స్ట్ వన్, పరీక్షలో తప్పిన విద్యార్థి తన ఉపాధ్యాయుని బోధన సరిగా లేదని చెప్పడం ఏ రక్షక తంత్రం అవుతుంది? పరీక్షలో తప్పిన విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క బోధన సరిగా లేదు అని చెప్పడము ఆప్షన్ 2 ప్రక్షేపణం అవుతుంది. ప్రక్షేపణం అంటే తనలోని లోపాన్ని ఇతరుల మీదకు నెట్టడం. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రకారం 5 × 5 × 6 = 150 కారకాల సంయుక్త ప్రభావమే ప్రజ్ఞ. ఇక్కడ 6 అనేది దేనిని తెలియజేస్తుంది? ఫ్రెండ్స్, 6 అనేది ఆప్షన్ 3 ఉత్పత్తులను తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, వైకారియస్ మోడలింగ్ అనునది? వైకారియస్ మోడలింగ్ అనేది ఆప్షన్ 4 అనుకరణ అభ్యసనం. నెక్స్ట్ వన్, ఎబ్బింగాస్ ప్రకారం 6వ రోజు చివరిలో ఒక వ్యక్తి నేర్చుకున్న విషయాలను మరిచిపోయే శాతం ఎంత? మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆ విషయాన్ని 6వ రోజుకు ఎంత శాతం మర్చిపోతామంటే ఆప్షన్ 3 75%. నెక్స్ట్ వన్, మీరు యూపీఎస్సికి ఎంపిక కావాలని మీ తండ్రి గారు నిర్ణయించినందుకు మీరు కష్టపడి చదువుతున్నారు. ఇది ఏ రకమైన ప్రేరణ? ఆన్సర్ ఆప్షన్ 2 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, భాగస్వామ్య అభ్యసనం ఇందులో భాగం? ఆన్సర్ ఆప్షన్ 1
వైగోట్స్కీ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, చిన్నపిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది ఎవరు? అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది ఆప్షన్ 1 గెసెల్. నెక్స్ట్ వన్, సమస్యాపూరిత వ్యక్తిని ఎన్నుకొని వానిని అధ్యయనానికి సరైన పద్ధతి ఏది? ఒక సమస్యాపూరిత వ్యక్తిని ఎన్నుకొని అతనిని అధ్యయనం చేయాలి అంటే దానికి సరైనటువంటి పద్ధతి ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక విషయం లేదా ఒక కృత్యం గురించి ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే అనుభూతిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 అభిరుచి. నెక్స్ట్ వన్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే భావనను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే భావనను ప్రాచుర్యంలోకి తెచ్చినది ఆప్షన్ 4 గోల్మన్. నెక్స్ట్ వన్, ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయిగా గుర్తింపు పొందిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆన్ మెమొరీ. ఆన్ మెమొరీని రచించినది ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ వన్, సామాన్య సంభావ్యత వక్రరేఖకు దత్తాంశ వక్రరేఖకు మధ్య వైపరీత్యం అధికంగా ఉండే విచలన స్థితిని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 వైషమ్యం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరం. ఇందులో ఇన్పుట్ పరికరం ఆప్షన్ 3 మైక్రోఫోన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసన లక్షణం కానిది ఆప్షన్ 4 అభ్యసన ప్రక్రియ ప్రశంస కోసం జరిపే కృత్యం అనేది అభ్యసన లక్షణం కాదు. అభ్యసనం అనేది బదలాయించబడే ప్రక్రియ. ఇది జీవితాంతం కొనసాగుతుంది, ప్రయోజనాత్మకమైనది. నెక్స్ట్ వన్, ఈసీసీఈని విస్తరించగా. ఈసీసీఈ యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 4 అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, డ్రై రేషన్ అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 బియ్యం, గుడ్లు, చిక్కీ. నెక్స్ట్ వన్, రూబ్రిక్స్ అనునది. రూబ్రిక్స్ అనేది స్కోరింగ్ సాధనం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని ఉపయోగించిన మానసిక శాస్త్రవేత్త ఎవరు? అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించినది ఆప్షన్ 1 శామ్యూల్ కిర్క్. నెక్స్ట్ వన్, 4 ఏళ్ల వయసులో ఉన్న గీత ఒక పనిని కొనసాగించగల మార్గాల గురించి తనలో తానే మాట్లాడుకుంటుంది. వైగోట్స్కీ ప్రకారం ఈ వ్యక్తిగత ప్రసంగం దీనికి సంకేతం. ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మదింపు యొక్క లక్షణం. సంగ్రహణాత్మక మదింపు యొక్క లక్షణం ఆప్షన్ 3 నిర్ణీత సమయం ముగింపులో మదింపు చేయడం. నిర్ణీత సమయం ముగింపులో మదింపు చేయడం అనేది సంగ్రహణాత్మక మదింపు యొక్క లక్షణం. నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం అనేది. కంప్యూటర్ ఆధారిత అభ్యసనము అభ్యాస కేంద్రీకృత పద్ధతి. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6వ తరగతికి మన ఆహారం అనే సైన్స్ విషయాన్ని ఉపాధ్యాయురాలు బోధిస్తున్నారు. ఆమె ప్రధాన అంశాలను బ్లాక్ బోర్డుపై రాసి బోధిస్తున్నారు. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. ఇది ఏ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.